నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్యామ్ ప్రసాద్ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, ఇప్పుడు మన పాత బట్టలు గాని, పాత ఏ వస్తువైనా సరే బయట వాళ్ళకి ఇవ్వడం వల్ల మనకి రావాల్సిన మంచి రాకుండా పోతుంది అంటారు. నిజమేనా మరి? అంటే కొన్ని సందర్భాల్లో అది కరెక్టే గానీ అన్ని విషయాల్లో కూడా మనం అది పట్టించుకోవాల్సిన లేదు. సాధారణంగా ఏంటంటే మనం ఏదన్నా ఒక ఇంట్లో నివసించడం కరెక్టే. ఉన్నప్పుడు సాధారణంగా ఏంటంటే ఏదో కుర్చీ డ్యామేజ్ అయింది, లేదంటే కొత్త వస్తువులు కొన్నప్పుడు కొత్త టీవీ వచ్చినప్పుడు పాత టీవీ పక్కన పెడుతుంటాం. ఏదైనా సరే మన ఇంట్లో ఒక సంవత్సరం పాటు వాడని వస్తువు ఏమన్నా ఉంటే దాన్ని కంపల్సరీగా డిస్పోజ్ చేయవలసి ఉంటుంది. అంటే మనం వాడని వస్తువు సాధారణంగా నెగిటివ్ ఎనర్జీ అంతా పాస్ అయి ఒక విధంగా అది ఇబ్బంది పెడతా ఉంటుంది అన్నమాట. అంటే చాలామంది ఈ విధంగా ఏదో కుర్చీ ఇరిగిపోయిందండి, బయట పడారు, అది అలా దాచి పెడుతుంటారు, ఓ పక్కన పెడుతూ ఉంటారు. అలాగే పెయింట్ వేసిన డబ్బా, అలాగే ఈ చెత్త వస్తువులన్నీ కూడా సాధ్యమైనంత వరకు ఎప్పటికప్పుడు డిస్పోజ్ చేయడం మంచిది. అయితే ఈ బట్టల విషయంలో మాత్రం ఎలా ఉంటుందంటే బట్టలు అన్నది అవసరానికి ఇవ్వచ్చు. అయితే ఏంటంటే మనం ఇచ్చేసిన వెంటనే బట్టలు, అలాగే మాసిపోయిన బట్టలు అటువంటి ఇవ్వకూడదు. మనం ఎవరికైనా ఇచ్చే ఉద్దేశం ఉంటే దాన్ని చక్కగా వాషింగ్ మిషన్లో వాష్ చేసి శుభ్రంగా ఇస్త్రీ చేసి వారికి ఇవ్వచ్చు. అంటే కామన్గా ఇప్పుడున్న డొనేషన్ ప్రకారం ఇవ్వచ్చు, అవకాశం బట్టే ఉంటుంది. కానీ సాధారణంగా ఏంటంటే ఈ చీరలు ఇవన్నీ కూడా ఉంటాయి. సాధారణంగా ఏం చేస్తుంటారంటే ఎవరికైనా ఇద్దాం అనుకున్నప్పుడు ఒక మంగళవారం కానీ శుక్రవారం కానీ ఆ విధంగా ఇవ్వకూడదు. శుక్రవారం ఇవ్వకూడదు. అలాగే ఏంటంటే చిరిగిపోయిన వస్త్రాన్ని ఎప్పుడు కూడా ఇవ్వకూడదు. మనం ఇచ్చామంటే వాడు కొత్తగానే ఫీల్ అయ్యి, ఎందుకంటే ఒక బట్టను ఒకసారి వాష్ చేసి ఇచ్చే చేస్తే మళ్ళీ అది కొత్తగా తయారైనట్టే, మంచిగట్టుగా ఇవ్వాలి తప్ప ఏదో మాత్రం చిరిగిపోయినట్టు కూడా ఇవ్వకూడదు. ఆ విధంగా వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఇవ్వచ్చు, ఏం ఇబ్బంది లేదు. అంటే చిరిగిపోయిన వస్త్రాలు ఇవ్వడం వల్ల ఇబ్బంది ఉంటుంది, మాసిపోయిన బట్టలు ఇవ్వడం వల్ల ఇబ్బంది ఉంటుంది. అందుకని సాధారణంగా అది అవాయిడ్ చేయడం మంచిది, ఏం పర్వాలేదు. దాని తర్వాత ఏంటంటే ఈ బట్టలు వాడుకునే విషయంలో మాత్రం చాలా ఇంపార్టెన్స్ ఉంటుందన్నమాట. మన సాధారణంగా ఏదో ఒక వ్యక్తిని చూడగానే అంటే కామన్గా అలాగా అనకూడదు, వీడు ఏటో బాబు ఇలాగా ఇంత దరిద్రంగా ఉన్నాడు, శని పట్టిన ఉన్నాడు అనిపిస్తుంటుంది. ఎందుకు అనిపిస్తుంటుంది? వాడు ఒక 15 రోజులైనా 20 రోజులైనా బట్టలు మార్చుకోకుండా తిరుగుతూ ఉంటాడు, ఎక్కడ పడితే పడుకుంటూ ఉంటాడు, అలాగే కొద్దిగా శుభ్రం లేకుండా ఉండడం జరుగుతుంటుంది. కామన్గా మన ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ప్రకారం ఒకసారి అంటే ఒక రోజు వేసుకునే బట్టలు మర్నాడు కంపల్సరీగా దాన్ని వేసుకోకూడదు. ఇంకా మళ్ళా దాన్ని వాష్ చేసి వేసుకోవాలి తప్ప ఒక రోజు మాత్రమే బట్టలు వేసుకోవాల్సి ఉంటుంది. అది అది వేసుకోకూడదు, అలాగా కంపల్సరీగా వేసుకోకూడదు. ఒక రోజు మాత్రం వేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ వాటిని వాష్ చేసి మళ్ళీ మర్నాడు వేసుకోవాల్సి ఉంటుంది. మనం పూజగా చేసుకున్నప్పుడు కూడా తడిపారబెట్టిన పట్టుదైనా వేసుకొని చేసుకుంటాం. అలాగే ప్రస్తుతం మన చాగంటి కోటేశ్వర గారు చెప్పినా ఇంకెవరు చెప్పినా కూడా కంపల్సరీగా అది ఏ రోజుకి ఆ రోజు ఉతికిన వస్త్రాలు ధరించడం వల్ల కంపల్సరీగా వాడిలో ఎంత ఇబ్బంది ఉన్నా ఎంత నెగిటివ్ ఉన్నా ఈ విధంగా ప్రతి అతను ఒక అవకాశం ఉంటే అలాగే ఒక నెల రోజులు వాడి చూస్తే 100% వాళ్ళలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా ఎనర్జీ పోయి ఉత్సాహంగా కళగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇది చాలా గొప్పగా జీవితంలో పైకి రావాలంటే విషయం. అలాగే ఈ చదువుకునే పిల్లలు, హాస్టల్లో ఉన్న పిల్లలు ఏం చేస్తుంటే ఒకడేమో సెట్ ఇచ్చి పక్కన పెడతాడు, అది ఇంకోటి వేసేసుకుంటూ ఉంటాడు. అది చాలా పొరపాటు మాట. దానివల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు ఎవరి బట్టలు వాళ్ళే ధరించుకోవాలి. అంటే ఇస్త్రీ చేసి మళ్ళీ పర్వాలేదు, కానీ ఏదంటే ఎప్పుడన్నా సరే ఏ రోజు బట్టలు ఆ రోజు ధరించవలసి ఉంటుంది. మురికి బట్టలు మురికి కాకపోయినా మార్చేలా ఆఖరికి అంటే బనేను, అండర్వేరు మొత్తం 4 కూడా 100% మార్చవలసిందే. అప్పుడు మాత్రమే ఆ జాతకుడికి సక్సెస్ వస్తుంది, అది చేసే వృత్తిలో ఫ్రెష్నెస్ వస్తుంది. ఈ విధంగా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇది కామన్గా చేయవలసిన పని. అయితే ఏంటంటే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో వివాహం జరుగుతుంది. అప్పుడు ఈ పట్టు చీరలు ఈ అత్తవారి తరపు నుంచో భర్త తరపు నుంచో స్త్రీకి ఇస్తారు. ఆ బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరికన్నా దానం ఇవ్వడం కానీ ఇతరులు వాడుకోవడానికి ఇవ్వడం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. అవి వాళ్ళు తీపి గుర్తుగా జీవితాంతం ఉండవలసిందే. అలాగే మగవాళ్ళు కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో
ఈ వడుగా జరిగినప్పుడు అవి కొన్ని బట్టలు పెడతారు. అవి కూడా వాళ్ళు ఉంచుకోవాల్సింది తప్ప కొన్ని అలాగా బయట దానం ఇవ్వడం కానీ వేరే వాళ్ళకి ఇవ్వడం కూడా చేయకూడదు అన్నమాట. రొటీన్గా కొనుక్కునే బట్టలు మామూలుగా అయిపోయిన తర్వాత అది ఇవ్వచ్చు, పెద్ద తప్పు అయితే లేదు. అది ఇచ్చేటప్పుడు కూడా ఈ విధంగా మనం జాగ్రత్త పట్టు ఉంటుంది. అలాగే ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఈ మన ఫ్రెండ్ సర్కిల్లో మీకు ఈ బంగారు నగలే ఉంటాయి. ఏ పెళ్ళికో ఏదో వెళ్తున్నామని మన చెల్లెలో ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు. అవి కూడా 99% ఈ శుక్రవారం ఈ మంగళవారం అలాగా వాళ్ళకి ఇవ్వకూడదు. అది కూడా సాధారణంగా ఉండవలసి ఉంటుంది. ఇంకా బంగారు నగలు అనేది ఎవరు సాధారణంగా ఎవరు అనుకో అది ఎరువు ఇవ్వడంలో కూడా జాగ్రత్త పడాల్సి ఉంటుంది. ఈ విధంగా కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల మనకి అంటే లక్ష్మీ నిలయం ఉంటుంది. మామూలుగా వ్యక్తి ఎంత పరిశుభ్రంగా ఉంటే వాడి దగ్గర అంత లక్ష్మీ కళ ఉంటుంది, అతనికి లక్ష్మీ అనుగ్రహం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతుంది. డొనేషన్ అన్నది దాన్ని బట్టి చేయొచ్చు. ఏదైనా శుభ్రమైన ప్రతిదీ కూడా ఇవ్వచ్చు. అది అలాగే ఏంటంటే కొంతమంది ఏదో మామూలుగా కొంచెం ఖరీదైన కుటుంబాల పిల్లలు ఏం చేస్తారంటే ఏదో భోజనం సరిగ్గా చేయరు, అన్నీ వదిలేస్తుంటారు. వాళ్ళు పెట్టినవి అవి ఎట్టి పరిస్థితులు కూడా వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అది వీళ్ళకి చాలా మంది ఏంటంటే ఈ అడుక్కున్న గంట వచ్చినప్పుడు పనిచేసే వాళ్ళకి కూడా అవి ఇచ్చేస్తుంటారు. ఆ ఎంగిలి పదార్థాలు ఎట్టి పరిస్థితులు కూడా ఇవ్వకూడదు. చెప్పులు కూడా మార్చుకుంటూ ఉంటారు, అది ఇంకా అసలు చేయకూడదు. ఈ చెప్పులు కూడా సాధారణంగా 6 నెలలకు ఒకసారి మార్చుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా కొన్ని ఇవ్వడం వల్ల తీసుకున్న వాడికి కానీ ఇచ్చిన వాడికి ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అన్నమాట. అసలు సాధారణంగా ఒకరు వేసుకున్న చెప్పులు వేసుకొని చూస్తాం ఒకసారి అంటారు, అలా వేసుకోవచ్చు అంటే మామూలుగా ఫ్రెండ్లీగా వేసుకోవచ్చు తప్ప దాన్ని వాడుకోకూడదు. ఇంకా వాడికి ఏదో ఫోటో తీసుకోవడం దానికో వేసుకోవచ్చు, అంతేగాని అసలు ఒక విధంగా చెప్పాలంటే మనం టెంపుల్ గది వెళ్ళినప్పుడు మన చెప్పులు పోతుంటాయి. అది చెప్పాలంటే నిజంగా అదృష్టం మాట. అప్పుడు దాకా ఉన్నటువంటి మన ఇబ్బందులన్నీ తొలిగిపోయి మళ్ళీ కొత్త జీవితం స్టార్ట్ అయినట్టు అనిపించాలి తప్ప అందువల్ల చెప్పులు అసలు దొంగతనం చేయకూడదు. పోయినా కూడా బాధపడకుండా కొత్త చెప్పులు కొనుక్కోవాలి. ఇంకా చెప్పులు కూడా ఎవరికి ఇవ్వకూడదు. అది అంతకన్నా ఇబ్బంది ఏమి ఉండదు. అదొకటి మైనసే. ఏదైనా చెప్పుల విషయంలో అది జాగ్రత్త పాటించాలి. ఒకడు వేసుకున్న చెప్పులు బట్టి వాడి యొక్క స్థాయి చెప్పవచ్చు. బయట మనం ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న బయట చెప్పులు ఉంటుంటాయి కదా, దాన్ని బట్టి చెప్తూ ఇక ఎంత ఫంక్షన్ జరుగుతుందో అది మెయిన్, అది ఇంపార్టెంట్. అది ఎప్పుడు అలాగే ఇవ్వకూడదు. బట్ ఏదైనా బట్టల విషయంలో ఇవ్వచ్చు, తప్పలేదు. కానీ శుభ్రమైన ఇవ్వాలని, ఏదైనా శుభ్రమైన దానం చేయొచ్చు, ఇవ్వచ్చు, ఏం తప్పులేదు. ఇటు వచ్చి కామన్గా పురాతనంగా మనకు వచ్చే సెంటిమెంట్ బట్టి ఈ మంగళవారం ఒకటి, దాని తర్వాత శుక్రవారం ఒకటి సాధారణంగా ఇవ్వకూడదు. అది ఒక ముఖ్యమైన విషయం. ఇంకా మిగతా ఏమున్నాయి డౌట్? మంచి ఇవ్వాలి, మంచి 100% ఇవ్వాలి. అలాగే ఏంటంటే మనం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆడపడిచి అది వచ్చినప్పుడు చాలా మంది తెలియక ఏంటంటే సింగిల్ గా ఒక చీర ఇస్తుంటారు. అలా కాకుండా చీర జాకెట్ కలిపి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు అలాగే మగవాడికి ఇచ్చినా కూడా పంచె తువాలు పంచెల సబ్బు ఇవ్వాలి తప్ప సింగిల్ గా ఒక క్లాత్ ఇవ్వకూడదు. మళ్ళీ ఒక తువాలైనా 2 తువాలు ఇవ్వాలి తప్ప ఒకటి ఇవ్వకూడదు. చాలా మీకు తెలిసే ఉంటుంది, జాకెట్ ముక్క 2 ఇస్తారు. అలాగే ఏకవస్త్రం ఒకటి ఇవ్వకూడదు అన్నమాట. ఇవి కొన్ని పాటిస్తూ ఉండాలి. తెలిసైనా తెలియకపోయినా దాని ఇంపాక్ట్ అది ఉంటుంది. ప్రతి విషయానికి కూడా దాన్ని బట్టి మనం ఇచ్చే ఇప్పుడు ఈ పండగలకి ఈ జాకెట్లు అవి ఇచ్చినప్పుడు కూడా ఆ రంగును బట్టి కూడా కొంత ఇంపాక్ట్ ఉంటుంది. అది ఇంకా పూర్తిగా డెప్త్కి వెళ్ళండి. అది నలుపు రంగు సాధారణంగా ఎవరో ఇచ్చినా కూడా వీళ్ళు తీసుకోరు. సో ఇవి కొన్ని కామన్ నియమాలు అంతే. అవి పాటించడం వల్ల కంపల్సరీగా నమ్మకం బాగుంటుంది. దానం చేయడం మంచిది, కానీ మంచి వస్త్రాలు దానం ఏదైనా ఉపయోగపడేది ఇవ్వాలా, ఇస్తే బాగుంటుంది. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.